ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సోదరుడు నియాజ్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ నెలలో ప్రతిరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం వేల మంది ముస్లిం సోదరులు ఈ ఉపవాసాలు ఉంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు సోదరుడు ఆధ్వర్యంలో ఇక్కడ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఎక్కడైతే మసీదులకు కానీ అలాగే ఇమాం మౌజాలకు కానీ ఎక్కడే కానీ ₹1 ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మొత్తం ఫండ్ మొత్తం పెండింగ్ పెట్టింది. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 90 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ఉండే బకాయిలు రిలీజ్ చేయడం జరిగింది ఇమాం మౌజాములకి. ముఖ్యంగా అవే కాకోకుండా మసీదు మరమ్మతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే రంజాన్ గతంలో మేము రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం. అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రంజాన్ తోఫా కానీ కానుకలు కానీ క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళా మా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కానీ వచ్చే సంవత్సరం నుంచి రంజాన్ తోఫా ఇచ్చే ఏర్పాటు చేయడం కానీ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 120 మసీదులు ఉన్నాయి. ఈ గత నెల ముందు నుంచి అంటే అక్కడ మౌలిక వస్తువులు అయితే ఏమి, తర్వాత టాయిలెట్స్ అయితే ఏమి, తర్వాత వాటర్ ఇవైతే ప్రతి సచివాలయంను పిలిచి అక్కడ ఉండే మసీదులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 120 మసీదులు చాలా జాగ్రత్త మౌలిక వసతులు కల్పించడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. ఇవే కాకుండా షాదీఖానాకైతే ఏమి, అలాగే హజ్ యాత్ర కోసం కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు సపోర్ట్తో ఈరోజు ముస్లింకి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. అందరికీ నమస్కారము. ఈరోజు రంజాన్ పండగ, రంజాన్ ఒక్కపొద్దులకి అంతా ఇఫ్తార్ విందు పెట్టినాం మేము రామ్నగర్ క్యాన్ పెట్రోల్ బంక్లో. చాలా రోజుల నుంచి అన్నగారికి పిలుస్తున్నాను. చాలా నా ఫ్రెండ్స్ అంతా కలిసల్లా అన్నతో మన ఎమ్మెల్యే గారితో ఒక్కపొద్దుకి మేము ఉండాలా, ఇఫ్తార్ విందు చేయాలని కోరికతో ఉండా. ఈరోజు అసెంబ్లీ మెయిన్ రీజన్ ఏమంటే అసెంబ్లీ కంటిన్యూగా ఉన్నందుకు రంజాన్ నెలలు కూడా రాలేకపోయినారు అన్నగారు. ఈరోజు వచ్చినందుకు మా ఫ్రెండ్స్ కానీ మా వెల్ విషర్స్ కానీ సంతోషంతో ఉన్నారు. చాలా సంతోషము. ధన్యవాదాలు.